మహారాజు భీష్ముడు ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు అనే ముగ్గురు పిల్లలను తన సొంత పిల్లల్లాగే పెంచాడు. పాండు పెద్దయ్యాక అతను విలువిద్యలో అందరికంటే ముందున్నాడు. అయితే ధృతరాష్ట్రుడు వ్యక్తిగత బలంలో రాణించాడు. విష్ణువు పట్ల భక్తిలో మరియు నైతిక నియమాల జ్ఞానంలో విదురునికి సమానుడు ఎవరూ లేరని త్వరలోనే అందరికీ తెలిసింది. ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వలన పాండు రాజు అయ్యాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు రాజు అవ్వడం సహించలేకపోయాడు. ధృతరాష్ట్రుడు మరియు పాండు రాజుకు వివాహం చేయాల్సిన సమయం ఆసన్నమైందని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. గాంధార రాజు కుమార్తె గాంధారికి శివుడు 100 మంది కుమారులు పుట్టవచ్చని వరం ఇచ్చాడని భీష్ముడు విన్నాడు. ధృతరాష్ట్రుడిని గాంధారికి ఇచ్చి వివాహం చేయాలని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. భీష్ముడు గాంధారి తండ్రి వద్దకు దూతలను పంపించారు. ధృతరాష్ట్రుడు అంధుడని విని గాంధార రాజు మొదట సంకోచించాడు. కాని కురుల వంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. పవిత్రమైన గాంధారి తన కాబోయే భర్త అంధుడని విన్నప్పుడు ఆమె స్వచ్ఛందంగా తన కళ్లకు గంతలు కట్టుకుని జీవితాంతం అలాగే ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. గాంధార రాజు కుమారుడు శకుని గాంధారిని హస్తినాపురానికి తీసుకెళ్లి అధికారికంగా ధృతరాష్ట్రుడికి అప్పగించాడు.